లేకపోతే నేను మీతో పాటు 2026 సంవత్సరానికి నేను మీతో పాటు రాను. నేను రాకపోతే మీ జీవితాలు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించండి. నేను మీతో పాటు సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై కాపాడుతూ భద్రపరుస్తూ మీ పాటలు మీ యొక్క బట్టలు పాతగిరలేదు, మీకు చెప్పులు అరగలేదు. అంత క్షేమంగా భద్రముగా తోడు గద్ద తన రెక్కల మీద ఏ విధంగా మోసుకుంటూ వస్తుందో ఆ విధంగా మేము అందరినీ కూడా మోస్తూ సహిస్తూ భరిస్తూ మీరు ఎంతగా విసిగించారు, ఎంతగా బాధించారు, ఎంతగా ఆయాసాన్ని పెట్టించారు. అవన్నీ కూడా నేను తట్టుకొని ఇంకా వేసారిపోయాను. ఇక నుంచి నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నా. మరొకసారి చదువుదామా? అదే అధ్యాయాన్ని మరొకసారి చదువుదాము. నిర్గమకాండము 33వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. మీ ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఒకవేళ వస్తే త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమని మోషేతో చెప్పాను. ఒకవేళ మీరు అన్యాయంగా జీవిస్తూ అక్రమముగా జీవిస్తూ ఇష్టానుసారంగా